చాలా వస్తూ ఉంటాయి. స్వామివారికి వెనకాల జుట్టు పెరుగుతుందని, ఒళ్ళకి చెమట పడుతూ ఉంటుందని, గోళ్ళు పెరుగుతూ ఉంటాయని, స్వామివారిని ముట్టుకుంటే మెత్తగా ఉంటారని, ఇంకా ఇట్లాంటివి చాలా వస్తూ ఉంటాయి. కానీ ఎంత ఒక మూర్ఖమైన నమ్మకాలు ఇట్లాంటివి అంటే, ఇప్పుడు వెంట్రుకలు చెమట పట్టడము, మెత్తగా ఉండడము, గోళ్ళు పెరగడం, ఇవన్నీ కూడా మానవ దేహానికి ఉన్న లక్షణాలు. ఇవి 60 ఏళ్ళు ఉంటాయి, 70 ఏళ్ళు ఉంటాయి, మనిషి పోతాడు, బాడీ పోతుంది. శాశ్వతం కాదు ఇవన్నీ కూడా. హ్యూమన్ క్యారెక్టర్స్, పెరిషబుల్ క్యారెక్టర్స్. ఈ పెరిషబుల్ క్యారెక్టర్స్ని తీసుకెళ్ళి ఒక శాశ్వతమైన, ఒక దివ్యమైన భగవంతుడికి ఆపాదించడం అనేది తెలివి తక్కువతనం. అది అంటే అది మూఢభక్తి అంటారు. అది 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 ఎందుకంటే స్వామివారిని 99.99% భక్తులు